విశాఖ నుంచి చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని, అధైర్యపడవద్దని ధైర్యం చెప్పారు. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నతాధికారులతో మాట్లాడి సహాయక చర్యలు అందేలా చూడాలని ఆదేశించినట్లుగా వివరాలు వెల్లడించారు. ఇదే అంశంపై విశాఖ నుండి ఎమ్మెల్యే లోకం నాగమాధవితో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. నుంచి చేపల వేటకు బయలుదేరిన పలువురు మత్స్యకారులు అయితే గల్లంతైన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో 7 మత్స్యకారులు విశాఖ నుంచి వెళ్లిన గల్లంతైన నేపథ్యంలోని ఒకరు సురక్షితంగా బయటపడగా మరుగురు ఆరు విషయం కూడా ఎప్పటికే తెలియని పరిస్థితుల్లో కూడా వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించేందుకు ఎమ్మెల్యే లోకం మాధవి కూడా ఏదో ఇప్పటికే షిప్పింగ్ హార్బర్కు చేరుకున్నారు. చూసుకుంటే వారి కుటుంబాలను పరామర్శించేందుకు కూడా నేరుగా వచ్చి వారి యొక్క స్థితిగతులను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఏదైతే ప్రమాదానికి గల కారణాలు కూడా వారి కుటుంబ సభ్యులతో అడిగి తెలుసుకుంటున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రభుత్వం నుంచి కూడా సహాయ చర్యలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పటికే సంఘటనా స్థలానికి అయితే ఎమ్మెల్యే లోకం మాధవ్ అయితే వచ్చి వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి వారికి స్థితిగతులు తెలుసుకున్నారు. చెప్పండి, ఇప్పుడైతే ఏదైతే ఈ ప్రమాదం సంబంధించి కూడా పూర్తిగా ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటికే సహాయ చర్యలు జరుగుతున్నాయి. చూసుకుంటే వారి యొక్క స్థితిగతులను ఎమ్మెల్యే కూడా నేరుగా వారిని అడిగి తెలుసుకున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదైతే ఫిషింగ్ హార్బర్లో ఉన్నటువంటి వారి యొక్క కుటుంబ సభ్యులను కూడా ఎమ్మెల్యే లోకం మాధవి కూడా ఇక్కడ అడిగి తెలుసుకుని చూడండి మేడం, ఈ యొక్క ప్రమాదానికి సంబంధించి కూడా సహాయ చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయండి? చాలా గట్టిగా చేస్తున్నామండి. సహాయ చర్యలు అయితే ముమ్మరం చేసాము. మొబిలైజేషన్ పరిధిని కూడా పెంచాము. చాలా టీమ్స్ని మొబిలైజ్ చేశారు. అన్ని రకాల టీమ్స్ని మొబిలైజ్ చేయడం జరిగింది. వాళ్ళని సురక్షితంగా తీసుకురావడానికి అయితే కూటమి ప్రభుత్వం పూర్తి చర్యలు తీసుకొని ముందుకు వెళ్తున్నది. హోమ్ మినిస్టర్ గారు అయితే నిన్న రాత్రి నుంచి నివేదిక తీసుకుంటున్నారు. మినిట్ బై మినిట్ నివేదిక తీసుకుంటున్నారు. ఒకళ్ళు దొరికారు ఆల్రెడీ పొద్దున్న. కోస్ట్ గార్డ్కి అతని దగ్గర నుంచి కూడా సమాచారాన్ని సేకరించడానికి అసలు యాక్సిడెంట్ ఎలా అయింది, ఎందుకంటే ఇంకో 1-2 గంటల్లో ఒడ్డుకు చేరాల్సిన బోటు ఇలా ఎందుకు జరిగిందన్న దాని మీద కూడా మనం పూర్తి నివేదిక తీసుకోవడానికి, దాని మీద విచారణ చేయడానికి కూడా మనం చర్యలు తీసుకుంటున్నామండి. మిగిలిన 6 కూడా సురక్షితంగా వస్తారని మనం ప్రతి నిమిషంలో కూడా వాళ్ళ గురించి తీసుకుంటున్నామండి. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం కూడా పలువురు ఉన్నతాధికారులతో కూడా సమీక్షించారు. తప్పకుండానండి. అందరు సీఎం గారు అయితే డిప్యూటీ సీఎం గారు కూడా వెంటనే దీని మీద సమీకరించారండి. నాతో కూడా మాట్లాడడం జరిగింది. అలాగే మన 2 జిల్లాల కలెక్టర్లు కూడా అప్రమత్తంగా ఉన్నారండి. వాళ్ళైతే మినిట్ బై మినిట్ మాట్లాడుతున్నారు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చింతపల్లి బోట్ ఒకటి ఇలాగే ఇంజన్ ఆగిపోయి పూరి ప్రాంతంలో కూడా ఉన్నది. వాళ్ళు చాలా భయానక ఆందోళన పరిస్థితుల్లో ఉన్నారు. అక్కడ కెరటాలు చాలా ఎక్కువగా ఉన్నాయంటే విజయనగరం కలెక్టర్ గారికి మనం ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందండి. ఆయన అయితే ఇమీడియట్గా అక్కడ కోస్ట్ గార్డులందరినీ కూడా వెంటనే అసలు మెసేజ్ ఇవ్వగానే ఆయన అక్కడ అప్రమత్తం చేయడం కూడా జరిగింది. వాళ్ళు సురక్షితంగానే లిఫ్ట్ చేస్తామని కూడా చెప్తున్నారు. వాళ్ళ మీద కూడా మనం ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నామండి ఈరోజు. ఇప్పుడు ఏదైతే బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఏ విధంగా భరోసా కల్పించనున్నారు? సార్, బాధిత కుటుంబాలు కాదు, ఇంక వాళ్ళు వస్తారని మేము పూర్తి హోప్తో ఉన్నాము. ఎవరు కూడా మనం అలా మాట్లాడకూడదు. సో వాళ్ళందరూ కూడా సురక్షితంగా వస్తారు. ఎందుకంటే వాళ్ళందరూ యూత్, చిన్నపిల్లలు, వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళ భార్యలు, చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకి. సో అందరం కూడా ఈరోజు దేవుడికి దండం పెట్టుకుంటున్నాం. ఖచ్చితంగా ఆ పోలమ్మ తల్లి దయ వల్ల, సాములమ్మ తల్లి దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఒడ్డుకు సురక్షితంగా చేరాలని మనం కోరుకుంటున్నాం. అప్పటిదాకా వాళ్ళని బాధిత కుటుంబాలుగా ప్రకటించొద్దని మీడియాని నేను కోరుకుంటున్నాను సార్. ఏదైతే విశాఖ నుంచి వెళ్ళినట్టు మత్స్యకారు కుటుంబాలకు ప్రభుత్వం తరపున అండగా ఉంటామని, వారికి ఏ విధమైన సహాయ చర్యలు కూడా ఇప్పటికే ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం భాగంగా సహాయ చర్యలు కూడా ముమ్మరం చేశామని కూడా ఎమ్మెల్యే లోకం మాధవ్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనా కూడా ఇలాంటి పరిస్థితులు కూడా దురదృష్టకరమని కూడా ఒకవైపు కూడా చెప్తున్నారు. కెమెరా సుధాకర్తో నరసింహ, ప్రయాణం, విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి.